మనోళ్ళందరూ ఆస్వాదించారు. నిజంగా మొక్కకు మన అగ్రి ప్రొడక్ట్స్ ఎంత అయితే అవసరమో మనకు కూడా ఫీడ్‌బ్యాక్‌లు, దాంతో పాటు బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ప్రతినిత్యం జరుగుతూనే ఉంది. సో, ఏదేమైనా కూడా కొన్ని కొత్త కొత్త పాయింట్స్ మనకు వస్తున్నప్పుడు దాన్ని ఎట్లా క్యాచ్ చేసుకుంటే మనం ఎట్లా గ్రో అవుతాం అనేది నేను ఇది చెప్పబోయేటువంటి సారాంశం. సో, సింపుల్ గానే ఉంటది. కానీ మనలందరిని కూడా ఆకర్షిస్తదని నేను ఆశిస్తున్నాను సార్. ఓహ్! సూపర్. హౌ టు స్టార్ట్ మనం స్టార్ట్ చేసినాము, కంటిన్యూ అవుతుంది. కానీ మళ్ళీ ఎందుకొచ్చింది అనంటే రీస్టార్ట్ కావాలనేది ఉద్దేశ్యం. సో, ఇప్పుడు సార్ కూడా హోస్ట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్ళింది అనంటే సెంటర్ పాయింట్ అక్కడే ఉంది. సో, మనం కూడా ఏం చేయాలి అనంటే ఈరోజు ఒక పాయింట్‌ని గుర్తుపెట్టుకుందాం. అబ్జర్వ్ ప్రెజెంట్, ప్రెడిక్ట్ ఫ్యూచర్. సో, ప్రస్తుతాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ భవిష్యత్తును మనము ఊహించుకుందాము అనేది కాన్సెప్ట్. సో, ఏమి ప్రస్తుతం ఏం నడుస్తుంది అనంటే ప్రెజెంట్ మనం ఏ కండిషన్‌లో ఉన్నాము. సో, ఇప్పటివరకు ఎన్నో ఐడీస్ చేసుకున్నాము. తర్వాత ఎంతో మందిని మనము లీడర్స్ లాగా తయారు చేసినాము అని అనుకున్నాము. కానీ కంప్లీట్ కాలేదు. సో, భవిష్యత్తులో రానున్న దినాలలో చాలా చక్కని లీడర్‌షిప్ మన దాంట్లో ఉంటది అని మనము ఊహించుకుంటున్నాం. సో, అదే దాని యొక్క అర్థం అన్నమాట. అబ్జర్వ్ ప్రెజెంట్, ప్రెడిక్ట్ ఫ్యూచర్. సో, భవిష్యత్తును ఊహించేంత కెపాసిటీ మనకుందా లేదా అని తెలుసుకోవాలి అనంటే కొన్ని విషయాలు మనం ఇక్కడ చేయాలి. సో, ఏం చేస్తామనంటే చూడండి, చాలా వరకు సక్సెస్ వెంటనే వస్తుంది అని చాలా మంది ఊహిస్తున్నారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్‌లో సక్సెస్ అనేది వెంటనే రాదు. అది లాంగ్ పీరియడ్, లేకపోతే కొంత టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది నడుస్తదండి. అది ప్రతి ఒక్కరిలో ఉంటది. సో, ఈరోజు ఆహ్, ధీరుభాయ్ అంబానీ గురించి చెప్తున్నాం మనం. అతను ఫస్టు బజ్జీలు అమ్ముకునే వ్యక్తి అట. ఆ బజ్జీల నుంచి కాస్త ఏమైంది, పెట్రోల్ వచ్చేసింది. పెట్రోల్ నుంచి ఇప్పుడు ఇండియన్ గ్యాస్ అయినా, ఇండియన్ అనే ఏ పేరైతే ఉంటుందో ఈ రిలయన్స్‌తో సహా అన్నీ గూడా ఈరోజు సక్సెస్‌ని చూడగలుగుతున్నాడు. సో, ఆయన జూషినా చూడకపోయినా వాళ్ళ ముందు తరాల వాళ్ళు దాన్ని చూడగలుగుతున్నారు. సో, చాలా టైం పట్టింది. తర్వాత ఇప్పుడు స్టీవ్ జాబ్స్ అని జెప్తాము. తర్వాత మనం వారెన్ బఫెట్ అని జెప్తాము. బిల్ గేట్స్ అని జెప్తాము. ఒక్క రోజులోనే ఇన్వెస్ట్ చేసిన వెంటనే వాళ్ళకు సక్సెస్ రాలేదు. కొంత టైం అనేది పట్టింది. సో, సక్సెస్ అనేది వెంటనే రాదు. కొంత టైం పడతది. ఆ టైం బట్టే వరకు గూడా ఎవరైతే నిలబడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది అది మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. సో, ఇక్కడ ఒక 4 విషయాలు సక్సెస్ వెంటనే రాదు. రెండోది ఎట్లా బిజినెస్ స్టార్ట్ జేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. సో, బిజినెస్ స్టార్ట్ జేయాలంటే ఆహ్, ఒక జాబర్‌గా మనం పని జేయొద్దు. సో, మన మైండ్ సెట్ అంతా గూడా జాబర్ లాగానే ఉంది. బిజినెస్ వేరు, జాబ్ వేరు. సో, జాబ్‌లో అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి అని అనుకుంటున్నాం. సో, తర్వాత బిజినెస్‌లో కంఫర్ట్స్ అనేవి ఉండవు. ఎందుకు అనంటే జాబ్‌లో కంఫర్ట్ ఏంది అనంటే దీన్ని పాజిటివ్ ఆలోచిస్తే 9-5 వరకు మాత్రమే మనం జాబ్ జేయగలం. అంటే కొన్ని అవర్స్ మాత్రం చేసి మన ఇంటికి మనం వెళ్ళగలుగుతాము. మరి జాబ్ జేయటం వల్ల అన్నీ సాధించొచ్చా? డ్రీమ్స్ నెరవేరుతాయా? అంటే నెరవేరటం లేదు. చాలా మంది ఎక్స్‌పర్ట్స్ చెప్పినటువంటి విషయం ఏందనంటే జాబ్ వల్ల మనము అన్ని డ్రీమ్స్‌ని నెరవేర్చుకోలేము. తర్వాత పెద్ద పెద్ద వాటిని ఇన్వెస్ట్ చేయలేము అనేది వాళ్ళు చెప్పిందనమాట. సో, ఇక్కడ చేయాల్సిందేందనంటే ఆహ్, లయబిలిటీ తర్వాత అసెట్స్ అనేవి 2 విషయాల్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఏంటి లయబిలిటీ అనంటే, నాకున్న దాంట్లోనే నేను సర్దిపుచ్చుకుంటా. ఇంగంతవరకే నాకు సరిపోతది. ఒక 50,000 వస్తున్నాయంటే చాలు ఇంగంతవరకే. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కొరకు నేనెందుకు ప్రయత్నం చేయాలి? సో, అదొకటైతే. అసెట్స్ అనేది ఏంది అనంటే, మనకు 4 రూములుంటే, 4 రూములు నాకే సరిపోతాయి అనుకోకుండా, 2 రూములని రెంట్‌కిచ్చి, 2 రూములని మనం ఏం జేసుకోవాలంటే వాడుకోవాలి. సో, అదే అసెట్. లయబిలిటీ అనేదేమో ఉన్న దాంట్లోనే సంతృప్తి చెందుతున్నాము. ఈ అసెట్‌లోనేమో ఉన్న దాంట్లోనే కొంత వేరే వాళ్ళకిచ్చి, అదనపు ఆదాయాన్ని పొందుతున్నాం. సో, అందరూ గూడా లయబిలిటీ నుంచి అసెట్ పొజిషన్‌కి రావాలి అనేది ఆహ్, మన గ్రేట్ బుక్ ఆథర్ రాబర్ట్ కియోసాకి రాసినటువంటి బుక్ అనమాట. సో, సెకండ్ ఆహ్, ఛాన్స్ బుక్ అనేటువంటి దాంట్లో ఇది మనకు కనిపిస్తది. కాబట్టి ఎంప్లాయీ ఏ విధంగా మన మెంటాలిటీ ఇక్కడ చేంజ్ గావాలి.
అంటే ఎంప్లాయ్ మెంటాలిటీ నుంచి ఎంటర్ప్రెన్యూర్ మెంటాలిటీలోకి రావాలి. సో మాదంతా కూడా ఎంప్లాయ్ మెంటాలిటీ. ఎందుకు? కొంత వర్క్ చేస్తే కొంత అమౌంట్ వస్తుంది, ఈ అమౌంట్ తో నా అవసరాలను నేను తీర్చుకుంటా, ఈ టైపున ఆలోచిస్తాం. కాబట్టి ఎంప్లాయ్మెంట్ నుంచి అది ఎంటర్ప్రెన్యూర్ కి రావాలి. సో ఎంటర్ప్రెన్యూర్ కి రావాలి అంటే దీనికి రిచ్ పర్సన్ గా ఎదగాలన్నమాట. సో ఎంటర్ప్రెన్యూర్ కావడానికి అంత ఈజీగా లేదు, అది రిచ్ పర్సన్ అవుతుంది. సో రిచ్ పర్సన్ అయినటువంటి వ్యక్తికి అంత ఈజీగా కాడు. అతనికి ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి అవసరం. తర్వాత ఒక ఎక్స్పర్ట్ కింద నేర్చుకోవాలి, తర్వాత ఒక కోచ్ కింద నేర్చుకోవాలి, తర్వాత ఎక్కువ నేర్చుకొని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో అది ఎంటర్ప్రెన్యూర్కి ఉన్నటువంటి క్వాలిటీ. సో నాలెడ్జ్ నేర్చుకుంటాడు. ఇక్కడ ఎప్పుడైతే నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకుంటాడో అతను వేరే వాళ్ళకు పంచడానికి అవకాశం ఉంటుంది. అదే ఎంప్లాయీ పెద్దగా నాలెడ్జ్ నేర్చుకునేది ఏమి ఉండదు, బుక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందిలే అని అనుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే మనం అన్ని కూడా మనకున్న దాంట్లో కొంత అమౌంట్ ని మనము సేవ్ చేసుకొని దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని ఆ ఇన్వెస్ట్ ని రానున్నటువంటి తరాలకు అందించటము ఎసెట్ అనేది. సో కాబట్టి బిల్ గేట్స్ చేసినటువంటి విషయం ఇదే, రాబర్ట్ కియోసాకి చేసినటువంటి విషయం ఇదే, తర్వాత యాపిల్ సిఇఓ చేసినటువంటి వాళ్ళు ఇదే. అంటే పెద్ద పెద్ద బిలియనీర్స్ మిలియనీర్స్ అనేది ఎవరినైతే చెప్తున్నామో వాళ్ళంతా కూడా లయాలిటీ నుంచి వాళ్ళు అసెట్కి వచ్చేసారు. సో మనము ఏమి ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము? సో చాలా వరకు ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే ఆ అప్పు చేయటం తప్పు, లేకపోతే అప్పు చేయటానికి భయపడటం. చాలా మంది భయపడతారు అనమాట. సో ఒక ఇన్వెస్టర్ చేసేటువంటి పని ఏంటంటే అప్పు తీసుకో, కానీ అప్పుని ఏ విధంగా వాడుకొని నువ్వు ఫైనాన్షియర్ గా తయారవుతావు అనేది ఇంపార్టెంట్. సో చాలా మంది రిచ్ పర్సన్స్ వాళ్ళకు కూడా అప్పులు ఉంటాయి. ఆ అప్పు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం అప్పు తీసుకొని కట్టలేమని మనం భయపడతాము, కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఒక ఫైనాన్షియర్ గా తయారవుతుంది. సో కాబట్టి ఆ ఎంప్లాయ్ మెంటాలిటీ నుంచి సారీ ఎంటర్ప్రెన్యూర్ మనం ఆ మెంటాలిటీకి రావాలంటే ఆస్తి పెంచుకోవాలి అని అంటే వాళ్ళు చెప్పిన మాట, ఆస్తి పెంచుకోవాలంటే అప్పు తీసుకోవాలంట. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకనే చాలా వరకు ఎడ్యుకేషన్ అనేది జీవితాలను ఇస్తలేదు, కేవలం జీతాన్ని మాత్రమే ఇస్తుంది. మనం నేర్చుకున్నటువంటి ఎడ్యుకేషన్ ఏంటంటే జీతం కొరకు ఒక వ్యవస్థ కిందనో ఒక సంస్థ కిందనో లేకపోతే ఒక డిపార్ట్మెంట్ కిందనో మనం పనిచేస్తాం. కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏం నేర్పుతుంది అని అంటే మనం ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేసుకోవచ్చు అనేది ఆ ఇప్పుడు పాఠ్యాంశంగా వస్తుంది. ఇంతకు ముందు అది లేకునేది. ఇప్పుడు ఎందుకు అని అంటే ఆస్తి పెంచాలి అని అంటే ఖచ్చితంగా మనకు దానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ కావాలి. ఇట్లా మనము బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, బిజినెస్ లో తొందరగా మనము ఎక్సెల్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది అసలు పాయింట్కి ఇప్పుడు వస్తున్నాం మనం. సో వాయిస్ స్లో వస్తుందా సార్? ఓకే. లేదు సార్, బాగానే వస్తుంది. కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. ఓకే ఇక్కడ రైట్. అంటే వాళ్ళకి సిగ్నల్ ఇష్యూ ఉండొచ్చు. ఇక్కడైతే ప్రెసెంట్ అయితే బాగానే ఉంది. ఓకే సార్, ఇక్కడ ఒక కొన్ని పాయింట్స్ మాత్రం మనం బాగా అబ్జర్వ్ చేద్దాము. సో సక్సెస్ వెంటనే రాదనేది అందరికి తెలిసినటువంటి విషయం. సో సక్సెస్ కావాలంటే బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలనేటువంటి పాయింట్ లోకి వస్తే రైట్ పర్సన్ ఆర్ రైట్ పీపుల్, వీఆర్ సెలెక్టెడ్ రైట్ పర్సన్ ఆర్ రైట్ పీపుల్. సో కరెక్ట్ గా ఉన్నటువంటి ప్రజలని లేకపోతే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి. అతను స్కిల్ఫుల్లా, లేకపోతే అతని వల్ల అవుతుందా లేదా, ఈ విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ అయ్యింది లేకపోతే ఒక సిస్టమ్ స్టార్ట్ అయింది అని అంటే మొదట్లో అందరూ పని చేయాల్సిందే. సో ఇప్పుడు మనం చేస్తున్నటువంటిది కూడా అదే అన్నమాట. ఒక డిస్ట్రిబ్యూటర్ గా వచ్చినాము, డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన తర్వాత కొంత టీముని ఏర్పాటు చేసుకున్నాము. ఆ టీం అంతా కలిసి కూడా వర్క్ చేసినప్పుడు మనకు అందులో ఎవరైతే రైట్ పర్సనో మనకు తెలిసిపోతుంది. సో వెంటనే 1 or 2 days లో ఏం తెలియదు, కానీ వర్క్ స్టైల్ ని బట్టి మనకు తెలుస్తుంది. అందుకనే బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు రైట్ పర్సన్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ది బ్యాలెన్సింగ్ ఓనర్షిప్. ఇన్ బ్యాలెన్స్ చేసుకొని, అంటే నేనే ఓనర్ అయితే బాగుండు అనేటువంటి వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకోవాలంట. సో బిజినెస్ చేసేటప్పుడు మనం అందరం ఉన్నాం, చాలా వరకు మన దాంట్లో వెస్టేజ్ బిజినెస్,
జస్ట్ నాకేమో అవకాశం వచ్చినప్పుడు, లేకపోతే అవసరం వచ్చినప్పుడు, లేదా సీజన్ వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటా అనేటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళము చాలా మంది ఉన్నాం. సో దాని నుంచి బయటికి రావాలి. దాని నుంచి బయటకు వచ్చి నేనే ఒక కంపెనీలో ఓనర్ అయి ఉంటే నేను ఎట్లా నడిపెట్టేవాడిని అనే తపన ఉన్నటువంటి క్యాండిడేట్ ను సెలెక్ట్ చేసుకోమంటుంది. అప్పుడు ఆ ఓనర్షిప్ ను బ్యాలెన్స్ చేసుకుంటాం. మనకున్న పరిస్థితులు వేరు, తర్వాత కంపెనీ పరిస్థితి వేరు. ఒక కంపెనీ మనం రన్ చేయాలంటే, మనం ఓనర్ గా ఉండాలంటే అన్ని క్వాలిటీస్ ని బ్యాలెన్స్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ ను సెలెక్ట్ చేసుకో. తర్వాత కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏంటి కల్చర్ అని అంటే, ఏదైనా ఒక సంస్థ లేకపోతే ఒక కంపెనీ స్టార్ట్ అయింది అని అంటే ఆ ఆ కంపెనీలో కల్చర్ ఎలా ఉండాలంటే, రిలేషన్షిప్ అనేది డిస్ట్రిబ్యూటర్ కి కంపెనీ ఓనర్ కి చాలా క్లోజ్లీ రిలేషన్షిప్ అనేది ఉండాలి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మనతో పాటు, అంటే ఈ రోజు బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తిని, తర్వాత ఒక 5-10 సంవత్సరాల నుంచి రన్ అవుతున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి అనుసంధానం ఎట్లుండాలి అని అంటే, చాలా క్లోజ్ రిలేషన్షిప్ రావాలి. అప్పుడు మాత్రమే ఆ బిజినెస్ అనేది రన్ కావడానికి అవకాశం ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజు ఆ సార్, ఇప్పుడు మన రమేష్ చంద్ర సారు ఒక సార్తో మాట్లాడండి అగ్రికల్చర్ కి సంబంధించింది. అంటే మీరు రావమంటే నేను వచ్చిన, లేకపోతే మీరు రావటం నాకు సంతోషకరం. ఇది ఏం బిల్డప్ చేస్తుంది అని అంటే, ఒక డిస్ట్రిబ్యూటర్ కి ఒక డీసీడీకి ఉన్నటువంటి బంధాన్ని బిల్డప్ చేస్తుంది. అట్లా బిల్డప్ చేసినప్పుడు ఏంటంటే బిజినెస్ అనేది ఈజీగా రన్ అవడానికి, ఈజీగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అది కల్చర్ లో ఉన్నటువంటిది. కల్చర్ అంటే మన, అంటే నేను ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నువ్వు ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినావు, నాకు ఎడ్యుకేషన్ ఉంది, నీకు ఎడ్యుకేషన్ లేదు. ఈ తారతమ్యాలు అనేది ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక బిజినెస్ లో పనిచేసేటువంటి వ్యక్తిగా వేరియేషన్స్ అనేవి ఉంటే మనం కంపెనీని రన్ చేయలేం. సో కాబట్టి రిలేషన్షిప్ అనేది ఓనర్ కి, తర్వాత డిస్ట్రిబ్యూటర్ కి, ఇద్దరికి ఒకే మైండ్ సెట్ తో కూడినటువంటి రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అది థర్డ్ వన్. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి క్రిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. సో ఏంటి క్రిటికల్ క్వశ్చన్స్ అని అంటే, ఈ రోజు వెస్టీజ్ లో జాయిన్ అయినటువంటి వ్యక్తి, లేదంటే ఒక 5 years నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరి యొక్క భావాలు ఒకటే తిరిగి ఉండాలని చెప్పినాం కదా. సో ఆల్రెడీ వాళ్ళకి ట్రైన్ అప్ అవుతారు కాబట్టి ఒక 1 or 2-3 మీటింగ్స్కి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నేను, లేదంటే ఎవరైతే న్యూలీగా ఒక మీటింగ్కి వచ్చి లేకపోతే ప్రొడక్ట్ గురించి విని దాని యొక్క విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి అని అంటే, ప్రోడక్ట్ అసలు నిజమైనటువంటి ప్రోడక్టేనా, దీనివల్ల ఈ ప్రోడక్ట్ నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు అది వాళ్ళకు ఉపయోగం ఉంటుందా లేదా అనేది అతను ఆలోచించగలగాలి. ఈ క్వశ్చన్ ని ఫేస్ చేయగలగాలన్నమాట. అంటే ఏంది, మరి అట్లా ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా అతను వాడాలన్నమాట. సో నిజమైనటువంటి ప్రొడక్టేనా, లేకపోతే కల్తీ జరిగిందా, లేకపోతే కెమికల్ ఉందా, ఇదంతా కూడా ఆర్గానిక్ అని చెప్తున్నాం కదా, మరి రియాలిటీ ఏముంది అని అంటే దాని గురించి తెలుసుకోవాలి. ఆ క్వశ్చన్ ని మనము ఫేస్ చేయాలి. వేరే వ్యక్తులు మన పైన క్వశ్చన్ వేసినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వగలరు. అది ఆ ప్రొడక్ట్ యొక్క ఆ, వాడకం అనమాట, వాల్యూ. నెక్స్ట్ రెండోది రైట్ టైం. ఏ టైంలో బిజినెస్ ఎంచుకుంటున్నాం అనేది చాలా చాలా important. సో మనం కష్ట పరిస్థితులలో బిజినెస్ లోకి వస్తున్నామా, లేకపోతే తెలిసిన తర్వాత బిజినెస్ లోకి వస్తున్నామా, లేదు అందరు చేస్తారు కాబట్టి ఇదే రైట్ టైం అనుకొని మనం వస్తున్నామా, లేదు మన ఫైనాన్షియల్ అవసరాలను తీర్చుకోవడానికి, నీడ్స్ ఏవైతున్నాయో వాటిని తీర్చుకోవడానికి బిజినెస్ లోకి వస్తున్నామా, లేకపోతే మనకున్నటువంటి డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి వస్తున్నామా, సైడ్ ఇన్కమ్ కొరకు వస్తున్నామా, లేకపోతే సెకండరీ ఇన్కమ్ కొరకు వస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రైట్ టైం, ఏది రైట్ టైము. సో ఈ రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. పేదరికం అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్ కి ఇది రైట్ టైం. ఇవాళ ఉన్నటువంటి యూత్ కానీ, పెద్దవాళ్ళు కానీ, ఎవరైనా ఫ్యామిలీస్ కానీ, ఇదంతా కూడా కపుల్ బిజినెస్ అని అనుకున్నాం మనం. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఈ రోజు నుంచి లేదు, గత 120 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. కానీ ఇండియాకి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఎందుకు, మనం అర్థం చేసుకోలేము కాబట్టి. సో అందుకనే ఏది రైట్ టైం. సో ఈ రోజు చాలా మంది ఎంప్లాయ్మెంట్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో, ఇది రైట్ టైం. జూన్ నెల కరెక్ట్ రైట్ టైం. ఎందుకు అని అంటే ఇది అగ్రికల్చర్ సీజన్. సో అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా సౌత్ ఇండియా అయితే, కాబట్టి ఇది రైట్ టైం అని చెప్పొచ్చు అనమాట. రైట్ టైమా కాదా అని క్వశ్చన్ ని మనకు మనమే రైజ్ చేసుకొని దానికి ఆన్సర్ ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. రైట్ టైంలో ఏ పని అయితే స్టార్ట్ చేస్తామో అది అంతం వరకు కూడా కంటిన్యూగా చేయాలి. ఈ రోజు రైట్ టైం అని ఎందుకు చెప్తున్నాం అని అంటే,
వర్షాలు బాగానే పడ్డాయి. మేల బాగా వర్షాలు పడ్డాయి అనుకోండి, మరి ఎవరైనా విత్తనాలు విత్తారా? లేదు. దానికి రైట్ టైం ఎప్పుడు? మృగశిర కార్తె వస్తుంది, లేకపోతే రోహిణి కార్తె వస్తుంది. ఆ కార్తెలో పెడితే బలం ఉంటది అని చెప్పేసి సొసైటీ అంతా కూడా దాన్ని నమ్ముకోను. కాబట్టి ఏది రైట్ టైం? సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది దాదాపు ఇక ఇండియాలో పాకిపోతుంది కాబట్టి, డైరెక్ట్ సెల్లింగ్ లో నిజాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పటికి 20 years కంపెనీ మనది రన్ అవుతుంది కాబట్టి, ఇది రైట్ టైం అని చెప్పేసి ఛాలెంజింగ్ గా తీసుకునే అవకాశం మన ముందర ఉంది. అట్లా తీసుకొని రావాలి. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి టార్గెట్ ఏరియా. సో ఏ ఏరియాను టార్గెట్ చేసుకుంటే, సో టార్గెట్ ఏరియా అనగానే నాకు ఒక 100 ఎకరాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ 100 ఎకరాలకు అందరికి నేను ఇచ్చేస్తా, ఓ ఎక్సలెంట్ వస్తుంది, అది కాదు సమస్య ఇక్కడ. సో చిన్నది ఒక 1 or 2 acres మనం ఇచ్చిన తర్వాత, ఆ రైతు ద్వారా పక్కన ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పాకాలి. అట్లా స్లోగా ఎక్స్పాండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నాకు నైపుణ్యం ఉంది కాబట్టి ఎవరు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళకు తగిలిస్తా అనటం కాదు, దీనిలో టేస్ట్ తెలవాలన్నమాట. సో చిన్న ఏరియాని ఎంచుకొని ఆ ఏరియా మొత్తం కూడా ప్రొడక్ట్ అనేది ఎక్స్పాండ్ కావాలి. అది బిజినెస్ లో స్కిల్ అన్నమాట. నెక్స్ట్ టీం వర్క్. మన ఐడియాస్ ని అండర్స్టాండింగ్ చేసుకునేటువంటి వ్యక్తులు మనకు కావాలి. బిజినెస్ లో క్రిటికల్ క్వశ్చన్ ఏంటంటే మన ఐడియాస్ ని అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు కావాలి. సో ఈరోజు స్టార్ డైరెక్టర్ గా నేను ఉన్నాను. నా కింద ఉన్నటువంటి, లేకపోతే నా అండర్ లో, లేకపోతే నా లైఫ్ లైన్ అని ఎవరినైతే అనుకుంటున్నానో, నాకున్నటువంటి 4 లెగ్గులు కానీ 6 లెగ్గులు కానీ, వీళ్ళందరూ నన్ను అర్థం చేసుకునే వాళ్ళు. ఎప్పుడైతే అట్లా అర్థం చేసుకుంటారో అప్పుడు టీం వర్క్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది. మరి వాళ్ళ కింద ఉన్నటువంటి టీమ్మేట్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా ఏం చేయాలనంటే వాళ్ళు తమ అప్లైన్ ని అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకోవటం అంటే ఏంది అని అంటే, ఏ టైంలో ఎలాంటి ప్లాన్ లో ముందుకెళ్దాము, ఎవరికి ఏ ప్రొడక్ట్ ఇద్దాము, తర్వాత రైట్ టైంలో ఎవరిని మనం కలుద్దాము, ఇదంతా కూడా పైన ఉన్నటువంటి ఈ 3 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 క్వశ్చన్స్ అర్థం చేసుకోగలిగితే అది టీం వర్క్ అవుతుంది. తర్వాత డిపెండ్ ఆన్ ప్రొడక్ట్ సేల్స్, లేదంటే డెవలప్మెంట్ ఆఫ్ ప్రొడక్ట్ సేల్స్. సో ఒక ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ వచ్చింది, ఫ్లాక్స్ ఆయిల్ బాగుంది, ఫ్లాక్స్ ఆయిల్ ఎక్కువ సేల్ అవుతుంది. సో ఫ్లాక్స్ ఆయిల్ ని పోలినటువంటి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని ప్రొడక్ట్లు తీసుకొచ్చినప్పుడు ఏ టైంలో ఏ రకంగా మనం ప్రొడక్ట్ ను సేల్ చేయగలుగుతాము అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ఒక మార్కెట్ లోకి ఒక ప్రొడక్ట్ రావాలి అని అంటే దాదాపు ఒక 6 నెలల టైం పడుతుంది. ఆ 6 నెలల్లో దాంట్లో ఆ వింగ్ లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద అది ట్రయల్ జరిగిన తర్వాతనే మార్కెట్లోకి వస్తుంది. సో మరి అది డోస్ ఎక్కువైందా, డోస్ తక్కువైందా, వాళ్ళపైన ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుంది, ఎలాంటి లక్షణాలను ఇది కలిగి ఉంటుంది, ఎలాంటి ఇబ్బందుల నుంచి ఇది రక్షిస్తుంది అనేది తెలిసిన తర్వాత ఏ ప్రోడక్ట్ అయితే ఉంటుందో ఆ ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తుంది. ఆ ప్రోడక్ట్ మన పైన కూడా పనిచేసినప్పుడు అది మంచిగా పనిచేస్తే ఎక్కువ సేలింగ్ లో ఉంటుంది. సో ఇవాళ చూడండి, ఫ్లాక్స్ ఆయిల్ ఎక్కడ చూసినా కూడా చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది, మన పేస్ట్లు తొందరగా వెళ్ళిపోతాయి. అంటే ప్రొడక్ట్స్ కొన్ని నిజంగా ఇది పోతుందా పోదా అని సందిగ్ధంలో లేకుండా ప్రొడక్ట్ సేలింగ్ అనేది చాలా స్పీడ్ గా వెళ్ళిపోవాలి. అట్లాంటి ప్రొడక్ట్ ను తయారు చేయగలిగే స్కిల్ కూడా ఉండాలన్నమాట. సో అదొకటి. తర్వాత ఒక్క రోజుతో, లేకపోతే ఒక సంవత్సరంతో, ఒక 2 సంవత్సరాలతో, 3 సంవత్సరాలతో అంతమయ్యేటట్టు ఉండొద్దు. సో ఎక్కడైతే ప్రొడక్ట్ ను మనం తయారు చేసిన తర్వాత దాని యొక్క కంటిన్యూటీ అనేది ఒక 5-10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల తర్వాత కూడా దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపెట్టగలదు. సార్ రీసౌండ్ వస్తుంది. అంటే విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ రోజు ఎప్పుడో పెట్రోల్ కు నాంది పలికినటువంటి, లేకపోతే ఈ రిలయన్స్ అనేటువంటి విషయానికి నాంది పలికినటువంటి ధీరుభాయ్ అంబానీ కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ కలలు కన్నారు. అంటే మేము పెట్టుకున్నటువంటి డ్రీమ్స్ ఏవైతున్నాయో కొన్ని సంవత్సరాల తర్వాత అవి నెరవేరబోతాయి అని చెప్పేసి అక్కడ, అందుకనే ఫస్ట్ మనం చెప్పుకున్నాం ప్రిడిక్ట్ ఫ్యూచర్. భవిష్యత్తును వాళ్ళు ఊహించగలిగారు, ఇమాజినేషన్ చేయగలిగారు, విజువలైజేషన్ చేయగలిగారు. సో ఇక్కడ 5-10 years, లేకపోతే 2-5 years లో నేను ఏం ఇమాజినేషన్ చేయగలుగుతున్నాం. సో కాబట్టి అది ఆ క్రిటికల్ క్వశ్చన్ ని మనం ఆన్సర్ చేసుకున్నాం. సో 5 years, ఈరోజు 5 years ఉన్న వాళ్ళు 5 lakhs, 10 lakhs, లేకపోతే 13 lakhs, ఒక 20 lakhs తీసుకుంటున్నారు. సో వాళ్ళు విజువలైజ్ చేశారు. మరి నువ్వు నేనేం విజువలైజ్ చేస్తున్నాం?
సో కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సెవెంత్ వన్ వచ్చేసి క్రిటికల్ క్వశ్చన్, యూనిక్ ఆపర్చునిటీ. ఇది మామూలు కాదు. సో 20 సంవత్సరాల కాలంలో ఎంత స్లోగా సక్సెస్ అనేది వెంటనే రాదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అండి. ఆ రోజు వెస్టీజా వేస్టేజా అని చెప్పేసి ఎంతో విమర్శలు చేసినా కూడా దీన్ని ఎలాగైనా చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళటమే కాదు మంచి ఇన్నోవేషన్ తోని కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావాలి, తర్వాత ప్రొడక్ట్స్ తీసుకురావటమే కాదు మంచి రిజల్ట్ రావాలి, రిజల్ట్ రావటమే కాదు వాళ్ళకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో అవి తీర్చేదిగా ఉండాలి. ఒక అవసరాన్ని వాడుకుంటే అది జీవితంలో కొన్ని వేల మంది లేకపోతే కొన్ని తరాలను, భవిష్యత్ తరాలను మార్చేదిగా ఉండాలనేటువంటి విజన్ తో మన గౌతమ్ బాల్ సార్ చేసిర్రు. అది యూనిక్ ఆపర్చునిటీ. సో మరి మనం ఎవరు చూడండి, ఆ తర్వాత ఎవరు వినంది, మనమే కొత్తగా క్రియేట్ చేయటానికి మనమేం పూనుకుంటున్నాం అనేది ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ అన్నమాట. సో ఎందుకు ఇంత పెద్ద క్వశ్చన్ ఇక్కడ వచ్చింది అని అంటే, మనకు తెలియని టైంలో తెలిసో తెలియకో మొత్తం మీద అయితే దీని గురించి విన్నాము, కొంత అర్థమైంది, రైట్ టైం అనుకున్నాం, రైట్ ఏరియాలో పని చేద్దాం అనుకున్నాం, మనకి మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత టీం వర్క్ జరుగుతుంది అనుకున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రొడక్ట్ సేల్ చేస్తామనే కెపాసిటీ వచ్చింది, 5 నుంచి 10 సంవత్సరాలు నిలబడాలనే నిర్ణయం తీసుకున్నాం. నిలబడ్డ తర్వాత భవిష్యత్ తరాలను ఇప్పుడు ఉన్నటువంటి మనము, మా తాత ఎవరో ఏదో ఫౌండేషన్ వేసిపోయినట్ట వెస్టీలో ఒక ఐడి తీసుకున్నాడంట, ఈ రోజు మేము ఆ నిరభ్యంతరంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా కూర్చొని తినగలుగుతున్నాం అనేది అక్కడ యూనిక్ ఆపర్చునిటీని మనం చూపెట్టగలగాలి. అది ఉన్న ఈ 7 లక్షణాల క్వశ్చన్, ఈ 7 లక్షణాలు కలిగి తర్వాత ఈ 7 క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలిగే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కంపెనీలో లేకపోతే హౌ టు స్టార్ట్ బిజినెస్ అనే కొటేషన్ కి, తర్వాత అబ్జర్వ్ ప్రజెంట్ ప్రెడిక్ట్ ఫ్యూచర్ అనే దానికి సార్థకతను నిలబడదు. ఈ రోజు మనం అనుకొని ఉండొచ్చు, అయ్యో నేను వచ్చి 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, నాకు ఇంకా డబ్బులు వస్తలేవు అంటే వెంటనే ఎవ్వరికి రాలే ఇక్కడ. మీకు తెలుసు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. సో ఏది తెలిసినా కూడా వెంటనే రిజల్ట్ రాలేదు, రాదు కూడా. సో కొంత టైమ్ ఆఫ్ పీరియడ్ అనేది ఉంటది. ఆ పీరియడ్ లో మనం ఏం చేయాలనో పర్ఫెక్ట్ అయితే రిజల్ట్ దానంతట అదే వస్తుంది. సో చాలా వరకు చూడండి, అదర్ కంట్రీస్ లో వాళ్ళంట లాటరీ టికెట్లు కొనడానికి ఇష్టపడతారు. సో లాటరీ టికెట్ కొనడానికి ఇష్టపడతారు, తర్వాత మనీ ఖర్చు పెడతారు, ఎందుకు వీళ్ళు పనికిమల్ల, లేకపోతే వీళ్ళకి అర్థం కానట్టుంది, అయిందానికి కాందానికి డబ్బులు ఖర్చు పెడతారు అని చెప్పేసి కొంతమంది వాళ్ళని విమర్శించవచ్చు కూడా. సో లాటరీ అనేది 5 రూపాయలు 10 రూపాయలు కాదండి, కొన్ని లక్షల మీద ఉంటది, కొన్ని డాలర్ల మీద ఉంటది, కొన్ని యూరో కరెన్సీల మీద ఉంటది. కాబట్టి ఒక్క 50 కాయిన్స్ అనుకుందాం, లేకపోతే ఒక 50 యూరోలు ఖర్చు పెడితే ఒక 1500 లేకపోతే 2000 ఖర్చు అయితే వాళ్ళు 2 కోట్ల రూపాయలని వాళ్ళు తీసుకునే వాళ్ళుగా ఉంటారు. సో మనము నార్త్, లేకపోతే నార్త్ అని చెప్పొద్దు, అదర్ కంట్రీస్ వాళ్ళు చేసేటువంటి పని ఇదే, యూరోపియన్స్ చేసేటువంటి పని ఇదే, అమెరికన్స్ చేసేటువంటి పని ఇదే. ఎందుకు వాళ్ళు ఎక్స్పెండిచర్ ఎక్కువ పెడతారు, ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తారు అని అంటే, ఆ ఇన్వెస్ట్ లో లాంగ్ టర్మ్ లో వాళ్ళకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి సక్సెస్ ఇవాళ ఏదో రూపాయి ఇచ్చినాం, ఓ 100 రూపాయలు రాగానే సంతృప్తి పడరు వాళ్ళు, రూపాయికి వాళ్ళకు 1,00,000 రూపాయలు కావాలి. సో ఆ విధంగా వాళ్ళు మనీని సేవ్ చేస్తుంటారు అనమాట. అందుకనే మనము ఇక్కడ చెప్పినాం కదా, అసెట్స్ అనే పదం, దాంట్లో 4 రూములు ఉంటే 2 రూములను రెంట్కి ఇచ్చే వాళ్ళం ఉండాలి. కానీ నాకు విశాలమైనటువంటి 4 గదులు ఉన్నాయి కాబట్టి మొత్తం నేనే తిరుగుతా అంటే మనము ఆర్థికంగా ముందుకు ఎదగలేము అనేటువంటి పాయింట్ తీసుకొచ్చండి. తర్వాత రెండోది ఏంటంటే, అప్పు తీసుకోవటము, దాన్ని ఎలా తిరిగి చెల్లించాలి అంటే దాన్ని ఇన్వెస్ట్ రూపంలో మనం వాడుకొని, ఇవాళ 50,000 తీసుకున్నాం అని అంటే దాన్ని 75,000 రూపాయలకు దాన్ని ఎలా తీసుకుపోవాలని ఆలోచిస్తారంట వాళ్ళు. సో బిల్ గేట్స్ కానీ, తర్వాత రాబర్ట్ కియోసాకి కానీ. మరి మనం ఎట్లా ఆలోచిస్తాం, 50,000 ఉంటే ఆ 50,000 ఎట్లా ఖర్చు చేయాలని ఆలోచిస్తాం, కానీ దాన్ని మల్టిపుల్ గా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది. అందుకొరకే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసినటువంటి ఈ ఎడ్యుకేషన్ ఏదైతుందో అది ఓన్లీ జీతాన్ని మాత్రమే ఇస్తుంది, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది జీవితాన్ని ఇస్తుంది. అందుకొరకే రైట్ పర్సన్ ని చూసుకోవాలి. ఇప్పటికైనా నష్టం ఏం లేదు. మన దాంట్లో చాలా టీమ్స్ ఉన్నాయి కదా, మన టీంలలో రైట్ పర్సన్స్ ఎంతమంది మనకున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత కంపెనీకి సంబంధించినవి కానీ. నేనే ఓనర్ అయితే నేను ఎట్లా చేయగలుగుతా అనే థాట్ ఉన్న వాళ్ళు మనకు కావాలి. తర్వాత రిలేషన్, కంపెనీ ఓనర్ కి తర్వాత డిస్ట్రిబ్యూటర్ కి ఎంత రిలేషన్ ఉంటుందో మన దాంట్లో కూడా అట్లాంటి క్వాలిటీస్ కలిగినటువంటి వాళ్ళుగా మనం తయారవ్వాలి. అట్లాంటి వాళ్ళను మనం వెలికి తీయాలి.
తర్వాత ఈ 7 క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఎవరు చూడని ఎవరు చెప్పని విధంగా నీ టార్గెట్ నా టార్గెట్ విజువలైజేషన్ అనేది అట్లా జరగాలి. అట్లా విజువలైజ్ చేసినప్పుడు లాంగ్ పీరియడ్ లో 4 or 5 years లో ఖచ్చితంగా ఆ విజువల్ ని మనము చూడగలుగుతాం, రియాలిటీ జరుగుతుంది. సో అందుకనే మనసులో ఉన్నటువంటి భావాలని అప్పుడప్పుడు బయటికి ఎందుకు వస్తాయి అని అంటే అది కార్యరూపం దాలుస్తుంది లోపల. కాబట్టి డిసైడ్ అయిపోతే ఖచ్చితంగా దాన్ని మనము ఆ డిజైన్ చేసి మనం అందరికి చెప్పగలుగుతాం. కాబట్టి మనం కోరుకునేది ఒకటే సార్, అబ్జర్వ్ ప్రజెంట్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకోండి. ప్రెడిక్ట్ ఫ్యూచర్, జీవితాన్ని మీరు భవిష్యత్తుని నా ప్రణాళిక ఇట్లా ఉండబోతుంది, నేను ఏ విధంగా ఉంటా అని చెప్పగలగాలి. సో అందుకనే ఈ రోజు నైట్ పడుకునేటప్పుడు మీరు విజువలైజ్ చేసుకోండి మీకు ఏం కావాలో. అందుకనే జూన్ టు జూన్ పెట్టుకోండి, 1 year పెట్టుకోండి. 1 year లో మీకు ఏం కావాలో మీ కళ్ళ ముందర ఉంటుంది. అందుకనే ప్రతిరోజు మనం చెప్తాం కదా. కాబట్టి ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా వచ్చేయాలి. సో మనసులో అనుకున్నవి కళలో ఎట్లయితే వస్తాయో మనం కూడా అంతే. మీరు 20 20 కావాలనుకుంటే 20 అనుకోండి, 50 కావాలంటే 50. నేను 1 కావాలనుకుంటున్నాను కాబట్టి 1. అది నిత్యము మనం ఎక్కడికి పోయినా సరే పిడికిలు బిగించి 1 1 లక్ష అంటుంటే కంపల్సరీ అది నెరవేరుతుంది. ఈరోజు శ్రీం బ్రీజ్ అనే పదము అక్కడ 7,000 రూపాయలు పెట్టి సార్ వాళ్ళు నేర్చుకోవచ్చుకోరు, ఇవాళ 6 లక్షలకి వెళ్ళిపోయారు. ఆ పదమే మనల్ని నడిపిస్తుంది. సో శ్రీం బ్రిడ్జి సంపదతో మనం వర్ధిల్లాలి. కాబట్టి ఆ విషయం అనేది వాళ్ళు నేర్చుకున్నారు. ఒక్క పదమే లైఫ్ ని మార్చింది. 1 idea కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నట్టు మనం కూడా ఎట్లా బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే చూడండి, అదే గుర్తుపెట్టుకోండి. రైట్ పర్సన్, బిజినెస్ ఓనర్షిప్ ఉండాలి, ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మంచి సబ్జెక్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మోహన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మోహన్ సార్ చెప్పారు కదా, ఆ, ఈ 7కి సంబంధించి సో మనం ఎలా ఉండాలి, సో మన బిహేవియర్స్ బట్టి సో మన ఫ్యూచర్ విజనరీ ఎట్లా ఏంటి అనేది ఇలా ఉండాలి. సో ఒక 3 to 5 minutes ఒక నిమిషం రమేష్ సార్ మాట్లాడతారు. సార్ అన్మిట్ ఇచ్చాను. Rimrizi, good morning, Vestige. గుడ్ Good మార్నింగ్ సార్. morning, all of you. సూపర్ సెషన్ మోహన్ సార్. ఒక పాయింట్ బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే అందరం ఉన్నదాంట్లో సర్దుకోవాలనుకుంటున్నాం కానీ దాన్ని ఎట్లా పెంచుకోవాలనేది ఒక ఆలోచన. రెండోది ఏంటంటే అప్పు చేయాలి అనేది బాగా కనెక్ట్ అయింది. అంటే అప్పు చేస్తున్నామంటే దాన్ని ఎట్లా తీర్పాలనే ఆలోచన వస్తుంది. ఈ పాయింట్ సూపర్. ఏంటంటే ఇలా కోటీశ్వర అయినోడు ఎవ్వడు కూడా వానంతర వాడు సొంత డబ్బు పెట్టుకొని కాలేదు. బ్యాంక్ లోన్లు తీసుకోనో అవతల వ్యక్తి కాడ డబ్బులు తెచ్చుకోనో ఇంట్రెస్ట్ తెచ్చుకోనో బిజినెస్ చేసిండు. ప్లస్ దాన్ని తీర్పుకుంటూ తను డెవలప్ అయ్యాడు. నాకు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే అప్పు చేయడం తప్పు కాదు, అప్పుని ఎట్లా తీర్పాలనేది ఆలోచన విధానం మంచిది అనేది అర్థమైంది. ఇక్కడ కూడా టీం ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేది దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇళ్ళకి టీంని ఎట్లా డెవలప్ చేసుకుంటే టీం కొరకు మనం కష్టపడాలి. అందుకే నాకు ఇల్లు ఒక మాట ఏంటంటే కుడి చేతితోటి ఎంత ఇస్తే ఎడమ చేతితోటి అంత వస్తుంది అనే దానికి కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇది. అందుకే 2 తారీఖు నుండి 1 తారీఖు వరకు పని చేయండి, 10 తారీఖు చెక్ అదే వస్తుంది. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాకు పెట్రోల్ ఖర్చు లేదు, అది లేదు, ఇది లేదు, నాకు పెట్రోల్కి వెళ్తలేదు అని చెప్పేసి ఇంట్లో ఆగుతున్నారు. పెట్రోల్ కొరకు అప్పు చేయి, ఏమవుతుంది? నువ్వు రోజు 100 రూపాయలు లీటర్ ఖర్చు పెడితే మా అంటే 3,000 అయితే, కానీ ఆ 3,000 అప్పు చేసి నువ్వు కష్టపడితే టీం చేసుకుంటే 10 తారీఖు నాడు 10,000 కాదు 15,000 వస్తాయి. సింపుల్ లాజిక్ ఇది. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకోరి. సూపర్ సబ్జెక్ట్ మోహన్ సార్, ఎక్సలెంట్. చాలా నాకు బాగా కనెక్ట్ అయినాయి ఈ పాయింట్లు అయితే. నాకు ఎక్సలెంట్, సూపర్. ఏంటంటే మన ఆలోచన విధానం ఏదైనా ఏది ఆలోచిస్తే అదే వస్తుంది అనేది అదే. ఓకే సూపర్ సార్, థ్యాంక్ యూ. ఓకేనా ప్రేమ్జీ, థ్యాంక్ యూ సార్. ఫీడ్బ్యాక్ తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ ఒక 2 minutes ఆఫర్ల గురించి మాట్లాడేసి ఫీడ్బ్యాక్ తీసుకో. సూపర్ సెషన్ సార్ది. ఎందుకంటే మనం ఏం మాట్లాడొద్దు. అది అర్థమైన వాళ్ళు ఆగరు, అర్థం కాని వాళ్ళు కదలరు. అంతే, దట్స్ ఆల్. 144 members ఉన్నారు. మరి ఎంతమంది నాకే అర్థమైంది. ఇలా ఏంటంటే సార్ చెప్పిందే చేస్తున్నా వాస్తవానికి.
ఇలా 2 ఏళ్ళు తీసుకున్నా అంటే అప్పే, బ్యాంక్ అప్పు. అది తెలియదు, నేను మొత్తం వెస్టేజ్ చంపేయలే, కాకపోతే అప్పు చేసిన ఇప్పుడు. కానీ దాని తీర్పు అనేది ధైర్యం ఉంది నాకు. నాకు అసెట్స్ అనేది మిగులుతున్నాయి, నాకు ఆస్తులు అనేది మిగులుతున్నాయి. కాబట్టి ఈ అప్పు ఎట్లా తీర్పాలనేది దాని కొరకే ప్లాన్ చేస్తున్నా. సింపుల్ లాజిక్. ఇలా నా గురించే చెప్పింది అనుకుంటున్నా నేను. ఇప్పుడు సార్ చెప్పిందంటే నేనే ఉన్నా, ఆ మనిషిని నేనే. మోహన్ సార్ చెప్పిన దాంట్లో. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూ థ్యాంక్ రేపు. సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక 3 to 5 minutes లేదా ఒక 2 minutes. సో ఒక ఆఫర్స్ గురించి వచ్చినాయి, ఆఫర్స్ గురించి మాట్లాడదాం ఒక 2 minutes. సో ఎక్కువ టైం కూడా తీసుకోను. ఓకేనండి, డిస్ప్లే అవుతుందా? ఒక నిమిషం నేనే చూస్తాను నా ల్యాప్టాప్లో. ఓకే. సో ఒకసారి చూడండి, ఇది 300 PV ఆఫర్ వచ్చింది. అంటే ఇది చూడండి ఒకసారి, మనము స్టార్టింగ్ ఐడి చేసినప్పుడు 5% ఉంటుంది కదా. సో అది 300 PV కనుక మంత్లో బిజినెస్ అనేది జరిగితే ఫాస్ట్ ట్రాక్ ఐడి అనమాట. సో 8%లోకి వెళ్తుంది. సో 8%లోకి మనం వెళ్తాము. యాజ్ ఏ సెల్ఫ్ పీవీ 300 PV చేసుకున్న మీరు వెంటనే 5 to 8కి వెంటనే అచీవ్ అనేది అవుతుంది, 8%లోకి వెళ్తారు. సో 300 PVస్తో మీకు 8% ఫాస్ట్ ట్రాక్ 8 అనేది వస్తుంది. సో ఇది మీకు ఎందుకు అనవచ్చు, ఇది అక్యూములేటివ్ బోనస్ ఇచ్చేటప్పుడు ఇది కౌంటింగ్ అనేది అవుతుంది వెంటనే. సో పర్సంటేజ్ చేంజ్ అవుతుంది వెంటనే. సో మనకు సంబంధించి ఒకసారి చూడండి, PVస్కి సంబంధించి. ఓకే ఓకే వచ్చిందా? ఇది చూడండి ఒకసారి. సో యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా మనకి 1 to 599 PV ఉంది కదా. సో ఇది 5% ఉంటుంది. సో నేను చెప్పింది ఇందాక 300 PV ఉంది కదా. సో దానివల్ల మీకు 8కి వెళ్తారు. సో సీనియర్కి అయితే 600 to 399. సో 8%. సో మీకు స్టార్టింగ్ చెప్పింది ఆ 300 PV ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ 8కి. సో అది ఎట్లా యూజ్ అవుతుంది మీకు. తర్వాత వచ్చేసి మీకు 2400 to 5499, 12%. తర్వాత 5500 PVs ఎబో ఉంటే 16% అనమాట. సో ఈ లెక్క మీకు అందరికీ తెలిసిందే. సో ఫాస్ట్ ట్రాక్ 8 వచ్చేసి ఎట్లా ఉంటుంది మీకు 300 PVస్తో. సరే మీ కింద డౌన్ లైన్స్ కావచ్చు, లేదా మీరు పర్సనల్ PV చేసుకున్నా. సో 300 PVస్తో మీకు 8% అనేది రావడం జరుగుతుంది ఫాస్ట్ ట్రాక్ 8. సో అట్లాగనే మీకు మామూలుగా అయితే ఫాస్ట్ ట్రాక్ బ్రౌంజ్ ఉంటుంది. సో 4500ది ఒకే మంత్లో 4500 PVs చేయాలి. గ్రూప్ PV కావచ్చు, టోటల్గా మీ కింద లెగ్స్ ఉన్న మొత్తం PVs అయినా. సో ఏదైనా మామూలుగా అయితే 5500 PVs ఉండాలి. సో ఫాస్ట్ ట్రాక్ బ్రాంజ్ డైరెక్ట్ అంటేనేమో 4500 PVs అనేది ఆ మంత్లో జరగాలి, ఒకే మంత్లో, సింగిల్ మంత్లో. సో అట్లా బిజినెస్ జరగాలి. సో జరిగింది ఫాస్ట్ ట్రాక్ 16% అంటే బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు అనమాట. సో మామూలుగా అయితే 2100 పాయింట్స్ అనేవి చేసుకోవాలి. ఇది స్లోగా బ్రాంజ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఏంటంటే ఏ నెలలో బ్రాంజ్ అవుతారో ఆ నెలలో చేసుకోవాలన్నమాట 2001 పాయింట్స్ అనేవి, అది లెవెల్ అచీవ్ అవడానికి. సో ఎక్స్ట్రా పీవీస్ చేసుకుంటే టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. ఒక 600 కానీ 500 PV ఎక్స్ట్రా చేసుకుంటే వస్తుంది. సో అలాగని ఇప్పుడు వీటికి మన ఉన్నాయి కదా, మన ఆఫర్స్, మన 5 crores పూల్ ఉంది కదా స్కీమ్ ఫండ్కి సంబంధించి. సో వాళ్ళకి ఒకసారి చూడండి, వాళ్ళకి ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎలాగో మనం అదే బిజినెస్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి ఎక్స్ట్రా మీకు ఏంటంటే ఇప్పుడు 2600 చేసుకుంటే ఆ టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది ఆ మంత్లో అని వస్తుంది కదా. సో మనం ఏంటంటే ఇంక ఎక్స్ట్రా ఒక 200 PVs చేసుకుంటే ఈ స్కీమ్లో మనం ఎలిజిబుల్ అవుతాం. 100 PV సెల్ఫ్ PV ఉంటుంది. బ్రాంజ్ కింద మంత్లీ టార్గెట్ 2800. అంటే ఎక్స్ట్రా మనం చేస్తుంది ఎంతంటే ఒక 200 PV ఎక్స్ట్రా చేస్తున్నాం బిజినెస్ అనేది ఇది ఈ స్కీమ్లోకి మనం ఎలిజిబుల్ అవ్వడానికి. సో అట్లాగనే 6 monthsకి టోటల్గా చూసుకున్నప్పుడు 16,500 PVs అనేవి గ్రూప్ PV రావాలి. సో మీకు ఇక్కడ స్టార్టింగ్ చూడండి ఒకసారి, 5 out of 6 months అంటే 6 monthsలో 5 months కంటిన్యూషన్గా బిజినెస్ అనేది జరగాలి. ఏది ఇఫ్ యూ స్టార్ట్ జూలై అయితే 5 months అనేది కంటిన్యూషన్గా జరగాలి. సో లెవెల్ అచీవ్ అవ్వచ్చు. సో లెవెల్ అచీవ్ అయిన దాన్ని బట్టి
మీకు క్యాపబిలిటీ ఉంటే సిల్వర్కి, ఒకవేళ బ్రాంజ్ వాళ్ళు సిల్వర్కి వచ్చారనుకోండి, సో వాళ్ళు ఆ క్యాడర్ తీసుకొని 7,500 గ్రూప్ ఇవి వచ్చినా రాకపోయినా మీకు ఫైనల్గా 6 మంత్స్ ఉంది కదా, 5 మంత్స్ 6 మంత్స్ ఇది, ఈ 6 మంత్స్లో 36,000 పీవీస్ గ్రూప్ ఇవి మీరు చేసుకోగలిగితే సో మీకు బ్రాంజ్ నుంచి సిల్వరు దీనికి అచీవ్ అవుతారు. లేదు ఈలోపు మీరు గోల్డ్ అయ్యారు 2 మంత్స్ చేసిన తర్వాత, సో మీ మిగిలిన 4 మంత్స్లో ఇట్లా ఈ గ్రూప్ పీవీ ఉంది కదా 60,000 పీవీ గోల్డ్ కంటిన్యూషన్ రావాలంటే, సో మీరు ఏంటంటే లెవెల్ అచీవ్ అవుతారు ఓకే, కానీ డౌన్ అవ్వకూడదు మళ్ళీ. సో లెవెల్ అనేది తగ్గకుండా కంటిన్యూషన్గా మీరు అచీవ్ అవుతూ ఉండాలి. సో మీ క్యాపబిలిటీని బట్టి బ్రాంజ్ వాళ్ళు సిల్వర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ట్రై చేయాలి ఈ మంత్లో. సో అలాగనే సిల్వర్ వాళ్ళు గోల్డ్. సో ఎవరెవరి క్యాపబిలిటీని బట్టి సో వాళ్ళు హ్యాండిల్ చేయగలం. ఈ స్కీమ్ ఫండ్లో ఉండాలనుకుంటే ఎలాగో 2,600 పీవీస్ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది కాబట్టి ఇంకొక ఎక్స్ట్రా 200 పీవీలు చేస్తే దీంట్లో మనం ఈ స్కీమ్లో ఎలిజిబుల్ అవుతాం. 5 కోట్ల పూల్కి సంబంధించి స్కీమ్లో ఎలిజిబుల్ అవుతాం మనం. సో బ్రాంజ్, సిల్వర్, గోల్డ్. సో నా ప్రయత్నం కూడా అలానే జరుగుతుంది. సో మన వాళ్ళు కూడా సో ఎలాగో చేసుకుంటాం కాబట్టి 2,600 పీవీస్ అనేవి టీమ్ బిల్డింగ్ బోనస్తో పాటు వస్తుంది కాబట్టి సో ఎక్స్ట్రా చేసుకుంటే ఇది ఉంటుంది. లెవెల్ అచీవ్ ఆపుకోవద్దు. సో లెవెల్ అచీవ్ వస్తే అవ్వండి. సో దానికి తగ్గట్టుగా మనం టీమ్ బిల్డ్ చేసుకుంటూ ఉంటే ఈలోపు గ్రూప్ ఇవి అనేది ఉంది కదా మనకి 6 మంత్స్లో ఇంత రావాలని 36,000 పీవీస్. సో ఇట్లా మనం కవర్ చేసుకోగలిగితే ఆ సిల్వర్ కింద వచ్చేసిద్ది అనమాట. ఆ ఫండ్ అనేది సిల్వర్ కింద మనకి పర్సంటేజ్ అనేది రావడం జరుగుతుంది. అలాగనే వాళ్ళు ఎవరైనా గోల్డ్లోకి అచీవ్ ఈ మంత్ గోల్డ్ అవే అయ్యారనుకోండి, సో కంటిన్యూషన్గా ఈ 6 మంత్స్ గోల్డ్ ఉండగలిగి, లేదు స్టార్ కూడా క్యాపబిలిటీ హ్యాండిల్ చేయగలనుకుంటే సో ఆ స్టార్కి సంబంధించి అది యూజ్ చేసుకోవచ్చు. స్టార్ అంటేనేమో 80,000 ఉండాలి గ్రూప్ ఇవి ఫైనల్గా. సో థ్యాంక్ యూ అండి. ఇది మీరు కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎలాగో మనం ఈ 2,600 పీవీస్ చేసుకుంటున్నాం బ్రాంజ్ వాళ్ళు. సో టీమ్ బిల్డింగ్ బాల్స్ రావడానికి దానికి ఎక్స్ట్రాగా 2,800 పీవీస్ చేసుకుంటే ఈ స్కీమ్ ఫండ్ అనేది ఎలిజిబుల్ అవుతాము. అలాగే సిల్వర్కి సంబంధించి సో ఇట్లా మనకి టార్గెట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి 2,500 గ్రూప్ పీవీ ఉండాలి సిల్వర్కి అయితే మంత్లీ. లేదు 36,000 అనేది 6 మంత్స్లో టోటల్గా ఉండాలి గ్రూప్ పీవీ. సో ఇక్కడ ఏంటంటే మనము లెవెల్ అచీవ్ అవుతూ వెళ్తున్నాం, బట్ డౌన్ అవ్వకూడదు, మళ్ళీ లెవెల్ డౌన్ అవ్వకూడదు. సో లెవెల్ అచీవ్ అవుతూ ఉన్నాం కదా, దాన్ని కంటిన్యూషన్ చేయగలగాలి. అంటే మనము బిజినెస్ అనేది మన టీం ద్వారా చేస్తూ కంటిన్యూషన్గా రిపీటెడ్గా ఉండాలి బిజినెస్ అనేది. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక నిమిషం. ఓకేనండి, థ్యాంక్ యూ. ఆఫర్ అర్థమైంది అనుకుంటున్నా మీకు. ఒక ఓకే పర్లేదు సార్. ఫీడ్బ్యాక్ మోహన్ సార్ చెప్పారు కదా ఇప్పుడు సబ్జెక్ట్ గురించి, దాని గురించి. సో ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సో మీకు ఏది కనెక్ట్ అయిందో ఆ విషయం చెప్పండి. సో మోహన్ సార్ చెప్పిన సబ్జెక్ట్లో మీకు కనెక్ట్ అయిన విషయం సో చెప్పండి. సో నా వాయిస్ వస్తుందా? ఓకే అండి, ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సార్ అన్మ్యూట్ చేయండి, చూడండి. చామకూరి సార్. గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ సార్ సూపర్ చెప్తుండు. ఏంటంటే అప్పు చేయడం ఈజీ సార్, కరెక్టే, కానీ అప్పు తీర్చడంలో ఉంది తేడా. ఇప్పుడు వెంకటేశ్వర పక్కన లక్ష్మీదేవి పక్కనే ఉంటది. లక్ష్మీదేవి పక్కన ఉండే కానీ కుబేరు దగ్గర పోయి అప్పు తెచ్చుకుంటాడు. అంటే మనీ మేనేజ్మెంట్ అనేది తెలియక, అది డబ్బులు ఎట్లా వాడుకునేది తెలియక వెంకటేశ్వర. కుబేరు దగ్గర డబ్బు ఉంది కానీ ఎట్లా వాడుకున్నా ఆయన తెలుసు అనేది మోహన్ సార్ క్లారిటీగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మారేపల్లి నాగరాజు గారు అన్మ్యూట్ ఇచ్చాను. శ్రీ బిజీ గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, మోహన్ సార్ సబ్జెక్ట్ ఈరోజు మన వెస్టేజ్ లో 7 స్టెప్స్ ఉన్న ఫాలో దాన్ని బట్టి సార్ ఇలా చెప్పడం కూడా చాలా ఎక్సలెంట్. పాయింట్ నాకు బాగా అర్థమైంది, చాలా ఎక్సలెంట్ చెప్పాడు. మన తీసుకుంటాం కానీ అప్పు తీర్చడానికి కూడా దాన్ని తీర్చడానికి కూడా మనకు ఖచ్చితంగా మనం ఏదో పని చేసుకుంటేనే మనం అప్పు తీర్చడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదో ఒకటే దాని మీద ఆధారపడి ఉండకూడదని అర్థమైంది. మనం బయట వేరే అప్పులు తీసుకున్న తీర్చాలన్నకు ఒక భయం ఉంటేనే దాన్ని మనం భయంతోనే పని చేసుకోవడానికి ఏదైనా ఫీల్డ్ కానీ ఏమైనా మనం వేరే బిజినెస్ చేసి కూడా మనం డబ్బు తీర్చాలన్న కోరికలు ఉంటేనే, అప్పు చేసే ధైర్యం ఉంటేనే దాన్ని ఫాలో అవుతాం. అవి లేకపోతే మనం ధైర్యం అనేది లేకుంటది. దానికి భయపడి మనం ఏ పని ఖచ్చితంగా చేయగలగానికే మనం డిసైడ్ అవుతాం అనేది నాకు బాగా అర్థమైంది సార్. సార్ చెప్పిన ఒక పాయింట్ కూడా బాగా సూపర్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుజాత గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీం బిజీ గుడ్ మార్నింగ్ సార్. శ్రీండిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మోహన్ సార్ సూపర్ చెప్పింది సార్. మన వెస్టేజ్లో 7 స్టెప్ ఎట్లా ఉంటుందో అట్నే స్టెప్ బై స్టెప్ అని 7 స్టెప్ లెక్క చెప్పిండు. ఇంకోటి సార్, మనకు ఇంత ఉన్నదని కాదు, ఉన్న దాంట్లో కొద్దిగా ఇచ్చి దాన్ని డెవలపింగ్ కోసము రెంట్ పరంగా మంత్లీ ఇన్కమ్ సోర్సెస్ ను కాపాడుకోవాలి. ఉన్నది మొత్తం వాడుకోవద్దు. ఉన్నప్పుడే ఇంకొక 10 రూపాయలు ఉన్నప్పుడే 10 రూపాయలకు 1000 రూపాయలు సంపాదించుకోవాలనే ఆప్షన్ ఒకటి. ఇంకోటి అప్పు తెచ్చుకుంటే మనకు బరువు బాధ్యత ఉంటది. ఆ బరువు బాధ్యత ఉన్నప్పుడు మనం ఏ పని చేయాలి, ఎట్లా డెవలప్ కావాలి, ఇన్కమ్ 2 రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చి ఫైనాన్స్ వడ్డీలక, ఇంకా డెవలపింగ్ రియల్ ఎస్టేట్ లక, ఇంకా వేరే విధంగా మంచి డెవలపింగ్ లకు పెడితే ఇన్కమ్ సోర్సెస్ ఉంటది. ఆ ఇన్కమ్ వల్ల మనం తొందరగా గ్రోత్ అవుతాం. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. నాకు ఈ 2 పాయింట్లు అర్థమైనాయి సార్, కనెక్ట్ అయినాయి. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రజిత గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మెసేజ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మోహన్ సార్ చెప్పినటువంటి 7 క్వశ్చన్స్ చాలా బాగా అర్థమైనాయి సార్ నాకైతే. అలాగే కాదు, అప్పు చేసినామంటే బాధ్యతతోని ఎలా తీర్చాలి, దానికి డబల్ ఎలా చేసుకోవాలన్నది నాకు మంచిగా కనెక్ట్ అయింది సార్, సూపర్ గా. ఇంకోటి వచ్చి మనం టీం బిల్డప్ చేసుకోవాలంటే ఎలాంటి వ్యక్తులని మనం గుర్తించాలన్నది, అలాగే ఉన్న దాంట్లో సర్దుకుపోకూడదు అనేది ఆలోచించి మనం ముందు అడిగేయాలన్నది చాలా బాగా నాకు 7 పాయింట్లు బాగా కనెక్ట్ అయినాయి సార్. సూపర్ గా చెప్పింది సార్. మీరు చెప్పినటువంటి ఆఫర్ కూడా అర్థమైంది సార్ నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. దామోదర్ గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. శ్రీంబిర్జీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మోహన్ సార్ చెప్పినటువంటి ఈ 7 పాయింట్స్ 9 పాయింట్స్ అసలు వండర్ఫుల్ చెప్పింది సార్. అసలు వాస్తవంగా డబ్బు మరి అప్పు చేసినా కూడా ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాన్ని మనం ఎట్లా చేస్తే ఉన్నదానికి, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 50,000 ఉంటే అవి ఎట్లా 75,000కు పోవాలి, ఇట్లా మనం ఎట్లా దాన్ని అనేది, ఇప్పుడు మన కాడ ఇండియన్స్ కాకుండా ఇప్పుడు విదేశాల్లో ఇట్లా మనకు ఎట్లా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, ఏ విధంగా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి చాలా చక్కగా చెప్పింది సార్. చాలా బాగా అనిపించింది, నాకు కూడా చాలా కనెక్ట్ అయింది సార్. వాస్తవంగా ఇప్పుడు మనం కొంత అప్పు చేసినప్పుడు దాన్ని ఏ విధంగా చేసిన ఇన్వెస్ట్మెంట్ దాన్ని దేనికి చేస్తే మళ్ళీ మనం ఎలా తీర్చగలాలి అన్నటువంటిది చాలా వండర్ఫుల్ చెప్పింది సార్. అన్ని ఏదో మనం ఇక్కడ ఇండియన్ వైజ్ గా చూసుకొని కొంత మన అంటే దక్షిణ భారతదేశంలో ఏంటంటే మనకు తెలుస్తుంది కాబట్టి ఏదో ఒకటి తీసుకొని దీనికి దానికి అంటే చివరికి అది కట్టలేకపోతా ఉంటాం. అది అలా కాకుండా దేనికై చేసినాం అనేది మంచి వండర్ఫుల్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాగేందర్ గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. సార్ మాట్లాడండి. నాగేందర్ గారు. సార్ వినపడతలేదా సార్?
ఇప్పుడు హలో వినిపిస్తుంది, మాట్లాడండి సార్. ఇప్పుడు వినిపిస్తుంది, మాట్లాడండి. శ్రీం బెడ్జీ, గుడ్ మార్నింగ్ వెస్ట్ రీజియన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే ఏం లేదు సార్, పెద్దలు ఒక మాట అన్నారు, అప్పు ముప్పు అన్నారు. కాకపోతే ఈ రోజు మోహన్ సార్ చెప్పిన దాన్ని చూస్తుంటే అప్పు అనేది ఖచ్చితంగా మనం యూజ్ చేసుకునే విధానం బట్టి ఖచ్చితంగా అప్పు అనేది మనకు సక్సెస్ కు బాటనే సార్. అది కరెక్ట్ గా ఎస్. అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజులలో మనకు రాజస్థాన్ నుండి ఇంకా కొన్ని వేరే వేరే వెళ్ళి మన ఇక్కడ ఆంధ్ర గాని తెలంగాణ రాష్ట్రాల్లో మార్వాడోళ్ళు వస్తారు సార్. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోరు, సొంత కారు కూడా తీసుకోరు సార్. సొంత దుకాణం ఎస్. మెయింటెనెన్స్ చేసుకొని వాళ్ళు గ్రోత్ అవుతారు సార్. అది కూడా ఏంది, వాళ్ళకు కూడా వాళ్ళు అప్పు ఇస్తారు. అలాగా అప్పు తొందరగా తీర్చుకుంటూ బిజినెస్ ను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. సో మోహన్ సార్ చెప్పిన పాయింట్స్ బాగా అర్థమైనాయి. ఇంకోటి, మనం వెస్టేజ్ లో రాగానే డబ్బులు వస్తాయి అనేది అది ఎవరమైనా తప్పు. ఎందుకంటే మనం ఒక 10 లక్షలు పెట్టి వ్యాపారం పెట్టిన దాంట్లో కూడా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్కసారి. కానీ మన దాంట్లో ఖచ్చితంగా 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్ గాన కరెక్ట్ గా జాగ్రత్తగా కాలాన్ని వాడుకుంటూ మనకు అవసరం ఉన్న కాడ అప్పు తీసుకుంటూ మనం కరెక్ట్ గా టీమ్ ను బిల్డప్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేది మాత్రం నాకు అర్థమైంది సార్. చాలా సూపర్ సెషన్. గురూజీకి, రమేష్ చంద్ర గురూజీకి కానీ మీ అందరికీ నా అభివందనలు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సునీత గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ మేడం. ఐఎమ్ బిజీ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీస్. సార్ చెప్పింది అయితే నాకేం అర్థమైందంటే, ఇప్పుడు మనము అప్పు చేస్తామని అనుకుంటాము. అప్పు చేసి కొనుగోలు ఏదైనా కానీ సేల్ చేసి బిజినెస్ డెవలప్ చేయాలి అనుకుంటాం కదా సార్. అప్పు చేసినాక తర్వాత మనం అది ఎట్లా తీర్చుకోవాలనే విధంగా కూడా ఆలోచనలు ఎట్లన్నా వస్తుంది సార్. ఎందుకంటే మనం అప్పు చేసినాం కదా, అప్పు చేసిన తర్వాత దాన్ని తీర్చాలి ఎట్లాగో అని ఇంకొంచెం మనం గట్టిగా పని చేస్తాం. ఏదైనా కానీ మనం చేసుకున్న టైం తీసి అందులో గట్టిగా చేసి ఎలాగా చేస్తాం. కొంచెం అప్పు చేయడం కూడా మంచిదే అనిపిస్తుంది సార్, సార్ చెప్పిన మాటల్లో నాకు. ఎందుకంటే భయపడకుండా మనం చేయాలని సంకల్పం కూర్చున్నాం, అందులో ఉండాలని మనకు 4-5 ఇయర్స్ ఉండాలని డిసైడ్ అయినప్పుడు అప్పు కోసం ఏం భయపట్టొద్దు. తర్వాత అయినా సరే తీర్చుకుంటాం. కాకపోతే మనం కొంచెం చురుగ్గా, అరే అప్పు ఉంది, నన్ను ఇల్లు అంటారు, వాళ్ళు అంటారు, ఇంటోళ్ళు అంటారు అన్నట్టుగా తపన పడి ఎలాగో అలా మనం వర్క్ ఎక్కువనన్నా చేసుకొని ఆ అప్పు ఎట్లయితే డబ్బులు వస్తాయి మనకి ఇల్లు అన్ని తెలుస్తున్నాయి కాబట్టి తీసుకొని చేస్తామని నాకు ఒక నమ్మకం అనేది వచ్చింది సార్. సార్ చెప్పింది కూడా కరెక్టే. ఫస్ట్ నాకు ఇది నచ్చింది. ఈ మీటింగ్ లో నాకు ఈ ప్లాన్ నచ్చినప్పుడు, 3 జనరేషన్ ప్లాన్ కూడా నచ్చినప్పుడు ఏమైందంటే, నా దగ్గర డబ్బులు లేవు సార్, అసలు ఒక్క రూపాయి లేదు. మా సార్ తెచ్చినవి అన్ని అప్పుడే అయిపోతాయి. అయితే నేను అప్పు చేసి మరీ ఇందులో జాయిన్ అయినా సార్. 3 రూపాయల లెక్క వడ్డీ తెచ్చి నేను ఇందులో 3,500 ఖర్చు పెట్టి 100 పీవులు ఫర్ మంత్ 100 పీవులు పెట్టి నేను ఇది ఇట్లనే చేసిన సార్. సేమ్ సార్ కూడా నాగానే కొంచెం చాలా ఆలోచించిండు. చాలా బాగా చెప్పి సార్. ఇంకా 2-3 అర్థమైనా కానీ కొంచెం చెప్పనీకి ఇబ్బంది అవుతుంది సార్. జర మంచిగా క్యూరియస్ చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. విష్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష రవి గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ అంటే నాకేం అర్థమైందంటే, డెవలప్మెంట్ అంటే మనం ఉన్న దానిలో. సార్ వాయిస్ క్లియరా? ఎస్ మేడం, క్లియర్. సార్ కాన్సెప్ట్ అంతా డెవలప్మెంట్ అంటే మనము వెస్టేజ్ లకు రాగానే డబ్బులు రాలేవని డిమోరల్ కాకుండా, మనం ఎంత ఆసక్తితోటి మనం కావాలి, నేను నిలబడాలి అని ఎంత ఆసక్తితోటి ఉన్నామో మనం అదే విధంగా లీడర్స్ ని తయారు చేసుకోవాలి మనం డెవలప్ కావాలంటే. అట్లా అంటే ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ కావద్దు. ఏది చేసినా కూడా మనం ఎట్లా డెవలప్ అవుతున్నాం, మన దగ్గర ఇప్పుడు 75 ఉందంటే 100 ఎట్లా కావాలని ఆలోచించమని సార్ చెప్పిన కాన్సెప్ట్ సార్. అంటే మనం ఉన్న దానిలో మనకి ఇప్పుడు ఇది ఉంది, నెక్స్ట్ ఇంకేంది అనే దానిపైన కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది సార్. అంటే డెవలప్మెంట్, మనం డెవలప్ అవుతూ ఇంకొకరిని డెవలప్ చేయాలని అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీదేవి గారు అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ నాకు సార్ చెప్పిన పాయింట్లో యాక్వజల్ గురించి నాకు బాగా కనెక్ట్ అయింది సార్. యాక్వజల్ అనేది చాలా బాగుంటుంది సార్ ప్రొడక్ట్. ఎందుకంటే ఇప్పుడు రైతు రాజు అవ్వడం అంటూ ఇప్పుడు ఇదివరకు ఉండేది, ఇప్పుడు జరగట్లేదు. ఎందుకంటే వాటర్ మనకు పొలాల్లో ఎక్కువైపోయి వర్షాలు ఎక్కువ పడిన నీళ్ళు ఉండిపోయి పంట పాడైపోతుంది. అదే మన యాక్వజల్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ పీల్చుకొని మనకు తగినంత వాటర్ దాని పోషకాన్ని ఇస్తుంటది. అంటే ఇదివరకు ఎరువులు వేసి పండించినప్పుడు పంట ఎంత గ్రోత్ గా వచ్చేది, ఇప్పుడు ఎంత వేసినా కూడా మరి కెమికల్ వాడుతున్నారు కాబట్టి అవి ఏమంటే అసలు ఇప్పుడు గ్రోతింగ్ అనేది వస్తలేదు. ఇది వరకు అసలు దున్నేవాళ్ళు, దున్నిన కూడా అంత లోతుగా వెళ్ళి భూమి అనేది గుల్ల కాకుండా కూడా పంట బాగా వచ్చేది. ఇప్పుడు ట్రాక్టర్ తో దున్నిచ్చిన కూడా పంట అనేది గ్రోత్ అయితలేదు. ఎంత భూమి గుల్ల అయినా కూడా కావాల్సిన ప్రొడక్ట్ దానికి పడట్లేదు అసలు. అందుకని దీంట్లో ఇప్పుడు ఏంటంటే మన యాక్వజల్లు మన ప్రొడక్ట్ వల్ల పంట గ్రోత్ అవుతుంది, రైతు రాజు అవ్వడం ఖాయం సార్. ఇది చాలా బాగుంది, నాకు మంచి కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నరసింహ గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. యాక్వజల్ సూపర్ ఉంటది అసలు. ఇది గుడ్ మార్నింగ్ వెస్టి. గుడ్ మార్నింగ్ చంద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్, మీ హోస్టింగ్ బాగుంది. మోహన్ సార్ సబ్జెక్ట్ సూపర్. సో నా పేరు కందాల నరసింహ అండి. రమేష్ సార్కి థ్యాంక్ యూ, చాలా రోజుల నుంచి ఫాలో చేస్తున్నారు. అయితే నేను ఒకటి ఏంటంటే అప్పు గురించి మోహన్ సార్ చెప్పిండు కదా, అది సూపరు. ఇప్పుడు ఇక్కడ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకటి డిసైడ్ చేసుకోండి. మనం ఎంత ఖర్చు పెట్టగలిగితే మనకు యూనివర్స్ అంతిస్తుంది. మనము ఎంత ఖర్చు పెట్టగలం. ఇప్పుడు ఎట్ ఏ టైంలో 1,00,000 రూపాయలు నేను ఖర్చు పెట్టగలనా అని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు నో అంటారు. ఫస్ట్ అయితే నో అంటారు, ఎందుకంటే నా దగ్గర లేవు కదా. ఎందుకంటే యాజ్ పర్ మన సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అంటే, మనం ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నో అంటది, ఫస్ట్ నో అంటది. ఎందుకంటే లాజిక్గా లాజికల్ మైండ్ ఉంటుంది మనది. అయితే నేను చెప్పదలుచుకున్నా అంటే ఖర్చు అనేది మనము ఎక్కువ పెట్టగలగాలి. అంటే మనం మన మైండ్ని మోసం చేయాలి. ఎవరైతే మైండ్ని మోసం చేయగలుగుతారో వాళ్ళు రిచ్ అవుతారు. ఈ మొత్తం భూమి మీద ప్రతి ఒక్కరు మనం అందరం రిచ్ పర్సన్స్ పుట్టుకతోనే. ఇప్పుడు మనం ఎందుకు డబ్బులు లేకుండా ఉన్నాము అంటే కారణం ఏంటంటే మనమే అది క్రియేట్ చేసుకుంది మనమే. సో ఇప్పుడు రిచ్ అవ్వాలంటే మాత్రం 100% ఎక్కడ కూడా మీరు మీ మైండ్ని మోసం చేయండి. అంటే నేను రిచ్ పర్సన్ అన్నట్టుగా ఫస్ట్ ఒక 50,000 అప్పు తెచ్చుకోండి ప్రతి ఒక్కరు. సో మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ని కొనుక్కోవాలి. ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఒక వాచ్, ఒక మంచి షూస్, ఒక మంచి డ్రెస్సులు. సో మన ఆత్మ మన మైండ్ సంతృప్తి చెందేటట్టు అన్ని కొనుక్కొని తర్వాత మనము రిచ్ పర్సన్ లెక్క బిహేవ్ చేయాలి. అంటే రిచ్ పర్సన్ లెక్క ఐఎమ్ రిచ్ అని మనం ప్రతిరోజు డైలీ అఫర్మేషన్ చేసుకుంటాం, ఐఎమ్ రిచ్, ఐఎమ్ గ్రేట్ అని. సో ఆ టైపు ఆ ఖాళీ అఫర్మేషన్ ఓన్లీ మాట వరకే ఉంటుంది కానీ చేత వరకు ఉంటలేదు. సో ప్రతి ఒక్కరు ఐఎమ్ రిచ్ అన్నప్పుడు, నేను రిచ్ అన్నప్పుడు మనము ప్రతి ఒక్క ఐటమ్ మనం రిచ్గా మెయింటైన్ చేయాలి. సో అది మెయింటైన్ చేస్తే 100% డబ్బులు వస్తాయి. ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెడతామో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఇస్తుంది విషయం. అది మనం ఖర్చు పెట్టడానికి భయపడుతూ ఉంటాం. ఖర్చు పెట్టడానికి భయపడొద్దు, ఖర్చు పెట్టాలి. ఈ రోజు ఇప్పటికిప్పుడు 10,000 ఖర్చు పెట్టాలంటే పెట్టేసేయాలి. అది అట్లా పెట్టినప్పుడు విశ్వం ఆ ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు లేవు కదా, అది ఆలోచిస్తుంది, అప్పుడు ఇచ్చేస్తుంది అన్నట్టు. సో మనము భయపడతా ఉంటాం అన్నట్టు, అరే నా దగ్గర లేవు కదా, నా పర్సులో లేవు కదా, అయ్యో ఏం చేయాలి ఇట్లా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ హోస్టింగ్ కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోహన్ సార్ సబ్జెక్ట్ బాగుంది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. అండ్ రమేష్ చంద్ర సార్ కూడా థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, డెప్త్గా చెప్పారు ఫీడ్బ్యాక్ కూడా. థ్యాంక్ యూ టెన్షన్ సార్, నాకు ఒక 2 days టైం ఇవ్వండి. సో నేను ఆల్రెడీ ఒక 2 years 3 years నుంచి మన మైండ్ సబ్జెక్ట్ మీద నేను అది చేస్తున్నాను. సో మంచి సెషన్స్ ఇస్తాను, ఓకేనా?
సో నాకు ఓకే ఒక 2 డేస్ డైరెక్ట్గా ఆఫ్టర్ 2 డేస్ రమేష్తో డైరెక్ట్గా మాట్లాడేసి తీసుకోవచ్చు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. సార్ ఒకసారి మాట్లాడండి సార్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నరసింహ సార్ రోజు 10 నిమిషాలు తీసుకోమని నీకు 1 year బ్యాక్ చెప్పిన. సార్ గుడ్ మార్నింగ్ సార్. దాన్ని వినియోగించుకోవడం నీ చేతిలో ఉంది, నా చేతిలో ఏం లేదు. అది ఓకే ఓకే అర్థమైందా? తీసుకుంటా సార్, రోజు ఒక తీసుకుంటా. 10 నిమిషాలు తీసుకో అని చెప్పిన. ఇది ఆర్డర్ రిక్వెస్ట్ అనుకో, ఏదన్నా అనుకో. నాకు ఒక సరే స్టోరీ సార్. కావాలి, నీకు స్టోరీ కావాలి. అర్థమైందా? స్టోరీ స్టోరీ చెప్తావా, ఏం చెప్తావా నీ ఇష్టం. ఆప్షన్ ఈజ్ వర్స్. అవకాశం ఓకే ఇచ్చిన నీకు, ఎవరికి ఇవ్వలే అవకాశం, సరే ఎవరికి ఇవ్వలే, నీకు ఇచ్చిన. నీ స్టోరీస్ సరే సార్. నచ్చి ఆ స్టోరీసే నా జీవితాన్ని మారుస్తున్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఓకే చెప్పింది థ్యాంక్ యూ కూడా సార్, చాలా మారింది ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, అర్థమైందా? థ్యాంక్ యూ సార్, ఇలా థ్యాంక్ యూ. అప్పు చేయడానికి అందరు భయపడుతుర్రు, అప్పు ఎట్లా తీరిపోనని. ఒకప్పుడు నాదదే పరిస్థితి, అదే అదే ఒకప్పుడు నాదదే పరిస్థితి. కానీ ఇలా మొన్న ఒక 3 నెలలు 40 లక్షల అప్పు కొరకు 2 లక్షలు ఖర్చు పెట్టినా నేను. 40 లక్షల అప్పు కొరకు 2 లక్షలు ఎదురు ఖర్చు పెట్టినా. కానీ ఇలా 40 లక్షల అప్పు ఎట్లా తీర్పాలని ప్రయత్నం చేస్తున్నా అంతే. ఈజీగా అయిపోతుంది సార్. అదే అంటే ధైర్యం వచ్చింది. కానీ బిఫోర్ వెస్టీజ్ రాకముందు ఒక 20,000 అప్పు చేయాలంటే కూడా భయపడేది నేను. 20,000 ఎట్లా తీరుతాం, 20,000 ఎట్లా తీరుతాం అని భయపడేది నేను. కానీ అదే ఇలా అదే మన అప్పుడు 40 లక్షలు ఒకటి 40 లక్షలు ప్రతి ఒక్కళ్ళు అర్థం గ్రూప్ లో చేస్తారు. ఉన్నారు, గ్రూప్ లో ఉన్నారు. చెప్తున్నా, సార్ 1 అందుకే minute గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా. సార్ 1 minute సార్. గ్రూప్ లో ఉన్న వాళ్ళు రమేష్ చంద్ర సార్ కి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, సార్ ఒక్కలే యూనివర్స్ కనెక్ట్ అయ్యిండు, మీరు ఎవ్వరు కూడా కనెక్ట్ థ్యాంక్ యూ. కాలేదు. సార్ నేను చాలా వరకు నేను ఇప్పుడు 1.5 year దగ్గర 1.5 year నుంచి నేను అందరికి డబ్బులు వస్తున్నాయి పోతున్నాయి. సార్కి ఇంత కంటిన్యూ ఎందుకు వస్తున్నాయి అంటే, సార్ నాకు ఒకసారి ఒక మాట చెప్పిండు. నేను ప్రతిరోజు పొద్దుగాల ఒకే ప్లేస్ లో కూర్చొని ఒకే బుక్ లో రోజు 55 సార్లు రాస్తా. ఒక మాట, ఏదైనా ఒక మాట, మన డ్రీమ్ ఏదైతుందో అది రాసుకుంటా అని చెప్తాడు. నేను అది ప్రాక్టీస్ చేసిన, నాకు అనిపించింది అది చాలా గొప్ప విషయం. మీరు రాయలేరు అది కరెక్ట్. ఎట్లా రాయాలంటే, ఆ రాస్తున్నప్పుడు మన విజువలైజేషన్ కరెక్ట్గా ఉండాలి. సార్కి ఇంత డబ్బులు, నాలెడ్జ్ కింద ఉన్న వాళ్ళకు తోపు నాలెడ్జ్ ఉంది కానీ పైసలు లేవు. కానీ సార్కి ఇంత డబ్బులు ఎట్లా వస్తున్నాయి అసలు అని నేను చాలా ఎంక్వైరీ చేసినాక, నేను చాలా బుక్స్ చదివిన తర్వాత నాకు అర్థమైంది. అసలు ఇంకా నేను కొన్ని సబ్జెక్టులు దాదాపు నేను ఒక క్లాస్ కి నేను 6-7 వేలు ఖర్చు పెట్టుకొని పోయి క్లాస్ విని 1 day సెషన్స్ విని వచ్చిన నిన్నమన్న. ఇప్పుడు కూడా ఇంకా నాకు చాలా క్లాసులు ఉన్నాయి కొన్ని. ప్లస్ ఇవి కూడా నేను మోటివేషన్ క్లాసులు ఇంతకుముందు దాదాపు నేను 10,000 టికెట్ పెట్టుకొని కూడా వినొచ్చిన. సో ఇవన్నిటిని కంపేర్ చేస్తే డబ్బులు ఎందుకు వస్తున్నాయి,